కబాబ్స్ విత్ దొన్నె బిర్యానీ. ఫస్ట్ టైం దొన్నె బిర్యానీ నేను ఎస్ఆర్ నగర్‌లో తిన్నా. అక్కడ చాలా ఫేమస్. వాటితో పాటు దొన్నె లాలీపాప్స్ కూడా ఫేమస్. అదేంటో బిర్యానీ స్పెషల్ తెలియకుండానే తిన్నాము. తిన్న తర్వాత దాని స్పెషాలిటీ తెలిసింది. ఇంటికి రాగానే వెంటనే ఆ బిర్యానీ ట్రై చేశా. మీన్స్ వండి చూసా. చాలా వచ్చింది. ఇంకా చిట్టి ముత్యాలతో చేస్తే ఎట్లుంటది అని చెప్పేసి చిట్టి ముత్యాలతో చేయడం స్టార్ట్ చేశా. అసలు అక్కడ ఆగలేదు ఇంకా. చేసుకుంటూనే వచ్చా. చాలా చాలా బావుంటది. అప్పటి నుండి నా ఫేవరెట్ బిర్యానీ అయిపోయిందది. ఈ మధ్య ఒక 8 మంత్స్ అవుతుంది దొన్నె బిర్యానీ తినక. చాలా రోజుల తర్వాత చేశా కదా! ఆ ఎస్ఆర్ నగర్ టేస్టే నాకు గుర్తుకొచ్చిందింకా. ఏమాత్రం తగ్గలేదు. లాలీపాప్స్ ఉంటే బావుండు అనిపిచ్చింది. బట్ కబాబ్స్‌తో అడ్జస్ట్ అయిపోయినాము. నార్మల్ దమ్ బిర్యానీ కంటే గూడా ఈ దొన్నె బిర్యానీ చేయడం చాలా ఈజీ అని నా ఒపీనియన్. నేనైతే సింపుల్‌గా ప్రెషర్ కుక్కర్‌లో చేసినా ఏ ప్రెషర్ తీసుకోకుండా 15, 20 మినిట్స్‌లో బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. మేము సర్వ్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేసేసినాం.